హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎంఐ బ్యాండ్ ఫైవ్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అలాగే ఫోన్తో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎన్ని రకాల వాచ్ ఫేసెస్ దీంట్లో అవైలబుల్గా ఉంటాయి, ఎన్ని రకాల స్పోర్ట్స్ మోడ్స్ దీంట్లో అవైలబుల్గా ఉంటాయి, హార్ట్ రేట్ మానిటరింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Xiaomi కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో ఈ ఎంఐ బ్యాండ్ ఫైవ్ని లాంచ్ చేశారు. దీని ప్రైస్ మనకి 2500 రూపాయలు పెట్టారు. ఇది మీకు అమెజాన్లోను అలాగే వాళ్ళ ఓన్ వెబ్సైట్ mi.comలో కూడా ప్రజెంట్గా సేల్లో ఉంది. సో ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన ఎంఐ బ్యాండ్ 4కి ఒక సక్సెసర్ అనమాట. సో ఇది ఎంఐ బ్యాండ్ 4. దీని స్ట్రాప్ అయితే ఖరాబ్ అయిపోయింది, కానీ బ్యాండ్ మాత్రం 100% వర్కింగ్ అనమాట. సో దీనికి చాలా వరకు చేంజెస్ ఫీల్ చేశారు. కోర్స్ ఇది కూడా ఆండ్రాయిడ్ స్క్రీనే. ఇది కూడా ఆండ్రాయిడ్ స్క్రీన్ అయినప్పుడు కూడా స్క్రీన్ సైజ్లోను అలాగే కొన్ని రకాల ఫీచర్స్ దీంట్లో మనకి కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. అలాగే ఎంఐ బ్యాండ్ 4కి అలాగే ఎంఐ బ్యాండ్ 5కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఛార్జింగ్ మెథడ్. సో ఇక్కడ చూడండి, మనకి ఇది క్యాప్సూల్ని విడదీసి మనం దీంట్లో ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఎంఐ బ్యాండ్ 5లో మాత్రం మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ మనకు ఒక మ్యాగ్నెటిక్ డాక్ ఉంటుంది, దాంతోపాటు ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. మీరు స్ట్రాప్ కూడా పీకాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. దీంతో కూడా కొన్ని కంపారిజన్స్ కూడా చూపిస్తాను, డోంట్ వరీ. సో ఇది ఎంఐ బ్యాండ్ 5కి సంబంధించిన బాక్సు. పైన మనకి ఇన్నోవేషన్ ఫర్ ఎవ్రీవన్ రాస్తుంది, అలాగే ఆమ్లెట్ స్క్రీన్, టచ్ స్క్రీన్ అని రాస్తుంది, అలాగే రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటర్, వాటర్ ప్రూఫ్ అప్ టు 50 మీటర్స్ అని, అంటే స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, అలాగే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్, ఇండియాస్ నెంబర్ 1 వేరబుల్ బ్రాండ్, అలాగే ఇటువైపు మనకి ఎంఐ బ్యాండ్ 5. ఇలా బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ రాశారు. ఇక్కడ మనకు ఒక సీల్ ఉంది, ఈ సీల్ మనం ఓపెన్ చేద్దాం. సీల్ ఓపెన్ చేస్తే లోపల ఒక చిన్న ప్యాకెట్లో మనకి బ్యాండ్ 5ని వీళ్ళు ప్యాక్ చేసి పంపించారు. అలాగే ఒకవైపు మాత్రం మనకి ఛార్జింగ్ డాక్ అయితే ఉంటుంది, మ్యాగ్నెటిక్ డాక్ అనమాట ఇది. సో మనకి రెగ్యులర్ యూఎస్బీ నుంచి మ్యాగ్నెటిక్ డాక్ ఇస్తారు వీళ్ళు. సో ఇది మనకి రెగ్యులర్ యూఎస్బీ అనమాట. అలాగే ఒకవైపు మనకి మ్యాగ్నెటిక్ డాక్ ఉంది, చూసారు కదా, ఇది మ్యాగ్నెటిక్ డాక్ అనమాట. ఇలా వెళ్ళి లాక్ అయిపోతుంది. సో లాక్ అయిపోతే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే అవుతుంది. అలాగే ఇక్కడ మనకి 2 పిన్స్ కూడా కనిపిస్తుంది. సేమ్ మనకి దీంట్లో కూడా 2 పిన్స్ ఉంటాయి కదా, అలాంటి డిజైనే. కాకపోతే ఏంటంటే ఇదేమో డాక్ మెథడ్, ఇదేమో మనకి క్యాప్సూల్ తీసి పెట్టాల్సిన మెథడ్ అనమాట. సో దీంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. సో దీన్ని మనం పక్కకు పెట్టేద్దాం. అలాగే లోపల మనకి కొంచెం క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, యూజర్ మాన్యువల్ అంటాం మనం, ఇది ఒకటి ఇచ్చారు. సో దీన్ని పక్క పెట్టేద్దాం. ఇది మనకి మేజర్ మీ బ్యాండ్ 5 ప్యాకెట్. ఆల్రెడీ ఇది ఆన్ కూడా అయిపోయింది. సో మనం లాగినప్పుడు ఇది ఆన్ అయిపోయినట్టుంది. ఇక్కడ మనకి ఇంగ్లీష్ అని చూపిస్తుంది. సో ముందైతే దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవరీ చూపిస్తాను, ఆ తర్వాత దాన్ని మనం సెటప్ చేద్దాం. సో మనకి ఈ స్ట్రాప్ ఏదైతే ఉంటుందో, ఈ స్ట్రాప్ ఇంతకుముందు ఎంఐ బ్యాండ్ 4 స్ట్రాప్తో కంపేర్ చేసుకుంటే ఇంకా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది, చాలా ఈజీగా కూడా ఉంది. ఒకసారి ట్రై చేద్దాం మనకి ఎంఐ బ్యాండ్ 4 ఈ స్ట్రాప్లో ఫిక్స్ అవుతుందా లేదనేది. ఎందుకంటే ఇది 1.1 ఇంచ్ స్క్రీను, ఇదేమో 0.95 ఇంచ్. సో అయితే మేబీ డిజైన్ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ సేమే ఉండొచ్చు. బాగానే ఉంది, కాకపోతే కొంచెం బయటికి వచ్చింది ఇది, అంటే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అయితే లేదు. కొంచెం స్క్రీన్ సైజ్ పెద్దది కదా ఇది, సో అందుకని ఇదైతే దీంట్లో ప్రాపర్గా కూర్చుంటుంది అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్ మెథడ్లో వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇది ఎంఐ బ్యాండ్ 5 స్ట్రాప్. మనకి రెగ్యులర్ ఏవైతే పిన్స్ స్టైల్ ఇచ్చారో ఆ పిన్ స్టైల్లో మనం ఇది లాక్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా చూసారు కదా. సో ఇంతకుముందు దాంతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది కొంచెం బెటర్గా ఉంది, ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ డివైస్ కనిపిస్తుంది, అలాగే ఎంఐ బ్రాండింగ్, అలాగే ఛార్జింగ్ మెథడ్ కనిపిస్తుంది. ఇక్కడ 2 పిన్స్ ఉన్నాయి. ఇది ఆటోమేటిక్గా ఇలా లాక్ అయిపోతుంది అనమాట, చూసారు కదా. సో ఇలా లాక్ అయి కూర్చుంటుంది. మీరు డైరెక్ట్గా మీ ఫోన్ ఛార్జర్కి కావచ్చు, లేదంటే సిస్టమ్కి కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, డైరెక్ట్గా యూఎస్బీ పోర్ట్ మీరు ఫిక్స్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. సో ఈజీగా ఇలా లాక్ అయిపోతుంది. సో చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది. సో దీన్ని మనం పక్కా పెట్టేద్దాం. ఇక మనం దీన్ని ఒకసారి సెటప్ చేద్దాం ఎలా ఉంటుందనేది. ఇక్కడ చూడండి, మనకి లాంగ్వేజ్ సెలెక్షన్ అడుగుతుంది. ఒక 2-3 లాంగ్వేజ్లు ఇచ్చారు వీళ్ళు. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, అలాగే ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత పేర్ ఫస్ట్ అంటుంది. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్లో ఎంఐ ఫిట్ అప్లికేషన్ ఉంటుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ అప్లికేషన్ ఇది. అలాగే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఎంఐ అకౌంట్తో కానీ గూగుల్ అకౌంట్తో కానీ లాగిన్ అవ్వండి. అలాగే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేయండి. ఇక్కడ మీకు యాడ్ డివైస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎంఐ బ్యాండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగ్రి కొట్టండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇది లొకేషన్ పర్మిషన్ తీసుకొని వెతకటం మొదలు పెడుతుంది. దగ్గరలో ఉన్న బ్యాండ్ ఏది ఉంటే అది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా వైబ్రేషన్ వచ్చింది, యాక్సెప్ట్ చేయాలని అడుగుతుంది. ఓకే.
సో కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా పేడ్ సక్సెస్ఫుల్లీ అంటుంది. దెన్ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ దీనికి సంబంధించిన డేటా మొత్తం కూడా దీంట్లోకి సింక్ అవుతూ ఉంటుంది. అలాగే డేటు, అలాగే టైము, అలాగే మీ స్టెప్ రికార్డ్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఆటోమేటిక్గా మీకు ఇది అప్డేట్ అవుతూనే ఉంటుందన్నమాట. ఇక దీంట్లో మన ఫీచర్స్ విషయానికి వెళ్తే దీంట్లో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి మనకి ఇది స్టేటస్, అంటే మీరు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తారు, ఇవన్నీ కూడా దీంట్లో చూపిస్తూ ఉంటుంది. డైలీ, వీక్లీ రిపోర్ట్స్ అన్నీ కూడా మనకి యాప్లో చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ కొన్ని మీకు బేసిక్ డీటెయిల్స్ మొత్తం కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది. హార్ట్ రేట్ మానిటరింగ్ అంటే మీ చేతికి పెట్టుకున్న తర్వాత సో దీని మీద ఒకసారి ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు హార్ట్ రేట్ అనేది డిటెక్ట్ అవుతుంది. ఒకసారి చూద్దాం మనం ఎంత వాల్యూ వస్తుంది అనేది. మనకి 102 అని చూపిస్తుంది. 102 బీపీఎం అనమాట ఇది. సో 1253కి మనకి డిటెక్ట్ అన్నట్టు కూడా ఇది చూపిస్తుంది. అలాగే ఇది మనకి 24 అవర్స్ యాక్టివ్లో కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే ఎవ్రీ అవర్ మీకు అప్డేట్ అనేది ఇది అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత మనకి నోటిఫికేషన్స్ అని ఉంది. ఇది మనకి కాల్ నోటిఫికేషన్స్ కావచ్చు, అలాగే మెసేజ్ నోటిఫికేషన్స్ కావచ్చు, సోషల్ మీడియా మెసేజెస్ కావచ్చు, లైక్ మనకి వాట్సాప్, ఫేస్బుక్, అలాగే టెలిగ్రామ్ ఇలాంటి వాటి కూడా కనిపిస్తుంది. అలాగే మీకు కాల్స్ కూడా దీంట్లో చూపిస్తుంది అనమాట, నోటిఫికేషన్ చూపిస్తుంది. ఇక్కడ చూసారు కదా మనకి ఇలా కాల్స్ చూపిస్తూ ఉంది. మీరు మ్యూట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే కట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనకి స్ట్రెస్ అని ఉంది. దీంట్లో మనకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. అలాగే బ్రీతింగ్ సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఈవెంట్స్లోకి వెళ్తే మనం పెట్టుకున్న రిమైండర్స్ ఇవన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటుంది. అలాగే వెదర్లోకి వెళ్తే ప్రజెంట్గా ఉన్న టెంపరేచర్స్ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. అలాగే లాస్ట్ 1 వీక్ సంబంధించిన డేటా కూడా దీంట్లో చూపిస్తూ ఉంటుంది. వర్కౌట్లోకి వెళ్తే మనకి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. అవుట్డోర్ రన్నింగ్, ట్రెడ్మిల్, అలాగే సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, అలాగే వాకింగ్, అలాగే ఎలిప్టికల్, అలాగే రోయింగ్, అలాగే యోగా, జంప్ రోప్, పూల్ స్విమ్మింగ్, ఫ్రీ స్టైలు, ఇలాంటివి నెంబర్ ఆఫ్ వర్కౌట్స్ అయితే దీంట్లో చూపిస్తుంది. అలాగే ఒకసారి మనం మోడ్లోకి వెళ్ళామనుకోండి, డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంటుంది, అలారం ఉంటుంది, కెమెరా కంట్రోల్ ఉంటుంది. అంటే సో కెమెరా కంట్రోల్ మీరు ఓపెన్ చేసుకోవాలంటే ఒకసారి మీరు ఎంఐ బ్యాండ్లోకి వెళ్ళాలి. అలాగే దీంట్లో మీకు ల్యాబ్ అని ఒక ఫీచర్ ఉంటుంది. ల్యాబ్లోకి వెళ్ళి కెమెరా షట్టర్ మీరు ఆన్ చేసుకోవాలి. సో కెమెరా షట్టర్ మీరు ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇది కెమెరా కంట్రోల్ కూడా దీంట్లో యాక్టివ్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి మనకి ఒకసారి కెమెరా ఓపెన్ చేద్దాం. సో కెమెరా ఓపెన్ చేసి సో ఇక్కడ చూడండి షట్టర్ బటన్ వచ్చింది ఆల్రెడీ. సో చూసారు కదా కెమెరా క్లిక్ కూడా వచ్చేసింది. సో చూసారు కదా కెమెరా క్లిక్ అయితే అవుతుంది. సో ఇలా మీరు దీన్ని కెమెరా కనుక కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి మ్యూజిక్ కంట్రోల్ కూడా ఉంటుంది. మీరు మన డిఫాల్ట్ స్టాక్ మ్యూజిక్ ప్లేయర్ ఏదైతే ఉంటుందో దాంట్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, అలాగే వాల్యూమ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, ప్లే, అలాగే పాస్, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ ఎంఐ బ్యాండ్ ఫైవ్లో ఇంకొక అడ్వాన్స్డ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇదేంటంటే మన ల్యాప్టాప్ని కూడా మనం అన్లాక్ చేసుకోవచ్చు. అంటే మన ల్యాప్టాప్ని దీన్ని కనెక్ట్ చేసుకొని ఆటోమేటిక్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఎంఐ ఫిట్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ల్యాబ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఎంఐ నోట్బుక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని ద్వారా మీరు దీన్ని టర్న్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, మీ ఎంఐ నోట్బుక్ ఉందనుకోండి, ఇక్కడ మీరు సింగిల్కి ఇలా అనగానే ఆటోమేటిక్గా అది అన్లాక్ అయితే అయిపోతుంది అనమాట. ఇక దీంట్లో మనకి మేజర్గా చాలామంది కోరుకునేది దీంట్లో వాచ్ ఫేసెస్, నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అనేది వీళ్ళు దీంట్లో ప్రీ లోడెడ్గా తీసుకొచ్చారు. అలాగే దీంట్లో ఇంకొక అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే మనం కస్టమ్ వాచ్ ఫేసెస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మన ఫోటోని దీంట్లో వాచ్ ఫేస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అలాగే స్టాక్ ఏవైతే కొన్ని ఫీచర్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఒక 100 కంటే ఎక్కువగానే మనకి వాచ్ ఫేసెస్ అనేవి వీళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కస్టమ్ కూడా మీరు పెట్టుకోవచ్చు, మీ ఫోటోని కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మీరు సింపుల్ దీని మీద క్లిక్ చేసి ఇది కావాలనుకోండి, ఇక్కడ మీరు సింక్ వాచ్ ఫేస్ అని పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీ వాచ్ ఫేస్ అది మారిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మారిపోతుంది సింకింగ్. సో సక్సెస్ఫుల్గా మనకి అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి వాచ్ ఫేస్ అనేది మారిపోయింది. ఇప్పుడు దీంతో మనం కొన్ని రియల్ లైఫ్ డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంటుంది, అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్ ఎలా ఉంటుందనేది చూద్దాం. మనం సన్లైట్లోకి వెళ్ళిన తర్వాత దీని డిస్ప్లే క్వాలిటీ ఎలా కనిపిస్తుంది అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఎంఐ బ్యాండ్ 4 అలాగే బ్యాండ్ 5 ఇవి రెండు మనకి డైరెక్ట్ సన్లైట్లోకి తీసుకెళ్ళినప్పుడు ఎంఐ బ్యాండ్ 4 కంటే ఎంఐ బ్యాండ్ 5 కొంచెం బెటర్గా బ్రైట్గా కనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఎంఐ బ్యాండ్ 4లో మనకి బ్రైట్నెస్ అనేది 400 నిట్స్ ఉంటుంది, కానీ ఎంఐ బ్యాండ్ 5లో మాత్రం 450 నిట్స్ ఉంటుంది. సో అందువల్ల మనకి ఎంఐ బ్యాండ్ 5 కొంచెం బెటర్గా బ్రైట్గా కనిపిస్తుంది. ఈవెన్ మనకి డైరెక్ట్ సన్లైట్లో కూడా మనకి డిస్ప్లే అనేది చాలా క్లియర్గా కూడా కనిపిస్తుంది. అలాగే ఎంఐ బ్యాండ్ 5లో మనకి 6 యాక్సెస్ సెన్సార్స్ ఉంటాయి అనమాట. అంటే 3 యాక్సెస్ యాక్సిలోమీటర్, అలాగే 3 యాక్సెస్ జైరోస్కోప్ సెన్సార్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనం చైని ఇలా రేజ్ చేసినప్పుడు వెంటనే ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చైని ఇలా అంటున్నప్పుడు వెంటనే మనకి డిస్ప్లే అనేది
యాక్టివ్లోకి వస్తుంది. సో ఇలా మనకి ఎంఐ బ్యాండ్ 4తో కంపేర్ చేసుకుంటే ఎంఐ బ్యాండ్ 5 కొంచెం బెటర్గా మనకి డిస్ప్లే పరంగా కానీ అలాగే మనకి ఫీచర్స్ పరంగా కానీ కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి యాప్లో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు ఎంఐ ఫిట్ యాప్లో సో డైరెక్ట్గా మీరు యాప్లో మీ బ్యాండ్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి స్టోర్ అనే ఫీచర్ ఉంటుంది. దీంట్లో మనకి వాచ్ ఫేసెస్ అనేవి నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు కదా, ఇది ఇందాక చూపించాను కదా. ఆ తర్వాత మనకి అన్లాక్ స్క్రీన్ అంటే మీ ఫోన్ని అన్లాక్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ దీన్ని యాక్టివేట్ చేసుకుంటే. ఆ తర్వాత మీకు కాల్ రిమైండర్ అలాగే ఈవెంట్ రిమైండర్ అలారము యాప్ అలర్ట్స్లోకి వెళ్ళి మీకు ఏ అప్లికేషన్స్ మీరు అలర్ట్స్ పెట్టుకోవాలనుకున్నారో వాటన్నిటిని కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ మెసెంజర్ కావచ్చు, అలాగే టెలిగ్రామ్ కావచ్చు, అలాగే ఇంకా నెంబర్ ఆఫ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. సో దానికోసం మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ యాప్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి మేనేజ్ యాప్స్ అని ఉంటుంది. ఏ యాప్లో మీరు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటున్నారు నోటిఫికేషన్స్ వాటన్నిటి కూడా మీరు చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి చూడండి. అన్లాక్ స్క్రీన్, ఇన్కమింగ్ కాల్, అలాగే ఐడిల్ అలర్ట్, ఇన్కమింగ్ ఎస్ఎంఎస్, వైబ్రేషన్, గోల్ నోటిఫికేషన్స్ ఇలా ఉంటాయి. అలాగే మీకు ఫైండ్ బ్యాండ్ మోడ్ ఉంటుంది, అలాగే బ్యాండ్ లొకేషను, రైట్ లెఫ్ట్, అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్, టైమ్ షెడ్యూల్స్, నైట్ మోడ్, అలాగే ఫైండ్ రింగ్ టోన్స్, రన్ ఇన్ బ్యాక్గ్రౌండ్, అలాగే షార్ట్ కట్ మేనేజర్, ఇలా వరల్డ్ క్లాక్, ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. అలాగే మీకు చెక్ ఫర్ అప్డేట్ అని కొడితే మీకు ఏదైనా అప్డేట్ ఉంటే ఆటోమేటిక్గా మీకు బ్యాండ్కి డైరెక్ట్గా అప్డేట్ అనేది రిసీవ్ అవుతుంది అనమాట. ఇలా మీకు ఎంఐ ఫిట్ అప్లికేషన్స్లో ఇలా ఉంటాయి. మేజర్గా దీంట్లో హైలైట్ మనకి నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్, మీకు కావాల్సిన వాచ్ ఫేసెస్ మీరు మార్చుకోవచ్చు కూడా. సో ఇలా మనకి ఎంఐ బ్యాండ్ ఫోన్లో చాలా కొత్త ఫీచర్స్ అనేవి వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇది ఎంఐ బ్యాండ్ 5కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్. ఒకవేళ ఈ ఎంఐ బ్యాండ్ 5 మీరు కొనాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.